Hi, hello friends. Welcome back to our YouTube channel KNR Rides and Vlogs. చలో మనకి ప్రజెంట్ టైం వచ్చేసి 6:18 అయితే అవుతుంది. ఒక చిన్న రైడ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ పికప్ దగ్గర కూడా వచ్చేసినాం మనం. ఎంత 40 మీటర్స్ చూపిస్తుంది మనకి. లెట్స్ గో. ర్యాపిడ్ అన్నా? ఓకే. ఓటీపీ 8306. ఓకే ఓకే అప్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి వెళ్ళటం బట్ లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఇదైతే డ్రాప్ వచ్చేసి మైఫీల్డ్ రెస్టారెంట్ సైడ్ అయితే వచ్చింది, అదే జేఎన్2 మెట్రోకి. అంతా 4.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రోడ్ అయితే 56 రూపీస్ అయితే వచ్చింది. వీడు ఐ థింక్ ఒక 10 రూపీస్ పైగానే కట్ చేస్తాడు. అదో 15 రూపీస్ కట్ చేసుకున్నాడు. ఈ ర్యాపిడ్ వాడు సావ దొబ్బుతున్నాడు ఇందా నుంచి. చూడు, 2.5 పికప్, 2.8 డ్రాప్. ఇందాకేమో 1.6 పికప్, 1.6 డ్రాప్. మన ఫస్ట్ రైడ్ 620కి ఏమో అయిపోయింది. వీడేమి ఇందాక నుంచి సావ దొబ్బుతానే ఉండి ఈ రైడ్లు వేసేసి వేరే రైడ్లు ఇస్తే బాగుంటుంది. అలా సేమ్ 4.1 పికప్, 3.1 డ్రాప్. ఈ రైడ్లు తీసుకుని ఏం చేయాలిరా నాయన మేము? వేరే రైడ్లు ఇరా నాయన, ఈ రైడ్లు ఎందుకు? ఆ ఓలా ఏమో పేరుకే ఓలా, ఓపెన్ చేసి దాంట్లో లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత ర్యాపిడ్లో ఒక రైడ్ అయితే వచ్చింది. మనకి పికప్ వచ్చేసి ఎంత ఎగ్జాక్ట్గా 650 మీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. రైడ్లు అయితే చాలా కష్టంగా అనమాట రావడానికి. అది కాక ఏమంటారు, వచ్చిన రైడ్లే వేస్తూ ఉంటాడు. అవి కూడా పికప్లు కానీ మంచిగా ఉన్నాయంటే పికప్లు కూడా అట్లే దరిద్రంగా ఉన్నాయండి. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఐ థింక్ అందరూ అంటే బయటలో సమ్మర్ కదా, చాలామంది ఉంటారు కదా స్టూడెంట్స్, ఖాళీగా ఉండే వాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు కాబట్టి రైడ్లు సరిగ్గా రావట్లేదు ఎవరికి. లెట్స్ గో. ఓటీపీ అన్న 03 రైట్. ఓకే. లెట్స్ గో. కస్టమర్ని అంతా పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మరి అమ్మాయి ఎంత పడుకుంది రే బస్సు. చలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఇది మనకి మల్లంపేట సైడ్ అయితే వచ్చింది. ఇది చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రిటర్న్ రైడ్లు వస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి రేట్ అయితే 94 రూపీస్ అయితే వచ్చింది పర్ కిలోమీటర్కి. అరే ఇంకమ్మా ఏంద్రా నాయన, పర్ కిలోమీటర్కి 8.8 అంటే ఆల్మోస్ట్ ఎంత 22 రూపీస్ కట్ చేసుకున్నాడు. ఇప్పుడు 22 రూపీస్ అంటే మనకి ఎంత వచ్చింది? 71 రూపీస్ వచ్చింది మనకి 9 కిలోమీటర్స్కి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. ఇంకా మరి ఇలా ఉంటే ఎలా రా బాబు రైడ్లన్నీ? చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి రైడ్లు అయితే తెలుసా. అంటే మనకి ఏమంటారంటే
డైలీ ఎర్నింగ్స్ రావాలంటే కష్టం. ఇప్పుడు ఈరోజు అంటే ఫర్ సపోజ్ చెప్తున్నా, ఈరోజు నువ్వు 1000 చేసినావు, ఎప్పుడు 6కి స్టార్ట్ చేసి 12 ఆర్ 1 లోపల 1000 చేసినావు. రేపు నీకు అదే టైం కల్లా మళ్ళీ ఇంకో 1000 అవుతాయి అంటే కష్టం. అబ్బా, ఎక్కడికి వస్తే అక్కడ రోడ్డు క్లోజ్. ఓకే, బండి పోతుంది కదా. దిస్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బైకర్స్. చలో, ఇది రైడ్ అయితే మనకి 6 కిలోమీటర్స్ 6.7 కిలోమీటర్స్ చూపించింది. లెట్స్ గో. ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. పికప్ దగ్గర కూడా వచ్చేసినాం మనం. ఆల్మోస్ట్ కస్టమర్ ఇక్కడే ఉన్నారు. ఓటీపీ బ్రో 9701 రావట్లేదు. 09. ఓకే. చలో, కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ 6.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే. చలో, మనకి రైడ్ అయితే 70 రూపీస్ అయితే వచ్చింది. మార్నింగ్ 6:18కి ఏమో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 7:44 అవుతుంది. మన ఎర్నింగ్స్ వచ్చేసి 175. చూసారా ఎంత లేట్గా ఉన్నాయో అప్పుడే అర్థమైపోతుంది. అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అనుకోండి. 2 అవర్స్కి 175 రూపీస్ వచ్చినట్టు మనకి. చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి. చూస్తా ఇట్లాగే చూసి రైడ్లు రాకపోతే క్లోజ్ చేసి వెళ్ళిపోతాయి. అంటే రైడ్లు రానప్పుడు ఏం చేయను, ఈ ఎండలో తిరగడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. మాదాపూర్ అసలు రాను కదా. మనకి యాక్చువల్గా ఇందాక వచ్చిన రైడే వస్తుంది. ఆ బ్రోను మళ్ళీ ఆర్డర్ పెట్టినాడు. ఒకసారి అడుగుదాం ఏమంటాడు. బ్రో, ర్యాపిడ్ మళ్ళీ బుక్ చేస్తున్నావా? రండి, నేను తెప్పిస్తా. అదే నాకు వస్తానే ఉంది. ఓకే, ఎక్కండి బ్రో. సేమ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం ఫర్ సపోజ్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆడికి వెళ్ళిన తర్వాత వాడు కమిషన్ దొబ్బుతాడు. అదేదో మనం డైరెక్ట్గా ఇట్లా మాట్లాడుకుని అయితే సరిపోతాయి కదా. నేనేం అంటే అది నేను వేరే ఉంటుంది. ఏమేం బ్రో, నేను అది చెప్తలేను. కొంతమంది ఏంటంటే మనకి ఆఫ్టర్ రైడ్ వచ్చిన తర్వాత పికప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్తో క్యాన్సిల్ చేయించుకోవడం. నేను అట్లా చెప్పి లేదు. నాకు రైడ్ వచ్చింది, నేను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా డైరెక్ట్ కస్టమర్ని అడిగి వెళ్తున్నా. మళ్ళీ అంటారు కదా ఏదో ఒకటి మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ రాదు అది ఇది అని చెప్పేసి. లెట్స్ గో. వెళ్ళి ఇంకా కస్టమర్ని మనకి లాస్ట్ రైడ్ అయితే కస్టమర్ అయితే డ్రాప్ చేసేసినాం. ఒక రైడ్ వచ్చింది మంచిగా జేఎన్2 మెట్రో, కానీ అది యాక్సెప్ట్ అవ్వలేదు ఎందుకో మన. ఓకే, చూద్దాం. ఇంకొక రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. చలో ఫ్రెండ్స్, ఈరోజు మన టోటల్ ఎర్నింగ్స్ టైం వచ్చేసి 9 అవుతుంది. రైడ్లు రావట్లేదు. మన చూడండి 262 రూపీస్ అమౌంట్ అది వచ్చింది. మనకి ఈ టైంకి ఆల్మోస్ట్ 500 పైగానే అయిపోతాయి. 262 మనకి అంతమందికి సేమ్ పర్సన్ డ్రాప్ చేసినాం కదా. 262 ప్లస్ అది 74, 336 రూపీస్ అయితే వచ్చింది. ఎప్పుడు 6:18కి స్టార్ట్ చేసినాం,
నేను ఆల్మోస్ట్ 8:40కి ఏమో క్లోజ్ చేసిన రైడ్ యాక్చువల్గా. ఇది ఇంక చూస్తున్నా అక్కడ మెట్రో దగ్గర నుండి రైడ్లే రావట్లేదు, పడిన రైడ్లు పడుతున్నాయి. 2.1 కిలోమీటర్లు చిన్న చిన్న రైడ్లే పడుతున్నాయి. చెప్తున్నాయి కదా ఇంకంతే, ఒకరోజు మనకు రైడ్లు వస్తే ఒకరోజు రైడ్లు రావు. ఇంకా చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. దీని మీద డిపెండ్ అవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది ఇంకా. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.